కొత్త సంవత్సరం అంటే ఉన్న పళంగా కొత్తగా ఏం మారిపోతుంది? పొద్దున్నే లేచి పిల్లల్ని తయారు చేసి రోజులాగే చదువుకోండిరా అని స్కూల్కి పంపకుండా 2 రోజులు ఆడుకోండిరా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపగలమా? లేక మేము బాక్సులు కట్టుకుని ఉద్యోగాలకు వెళ్లకుండా బ్యాగులు సర్దుకుని ఊరి మీద పడగలమా? సరదాగా అనుకున్నా సరిగ్గా అలాగే జరిగిందండోయ్. క్రెడిట్ కార్డు వాడు ఇయర్ ఎండ్ వస్తుంది, ఇచ్చిన వోచర్లు వారంలో ఎక్స్పైర్ అవుతున్నాయి, వాడుకుంటారా వేస్ట్ ఫెలోస్ అని వార్నింగ్ ఇస్తే వామ్మో ఓ నాయనో అని వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనుకునే టైం కూడా లేక వెరీ లాస్ట్ మినిట్ వేసిన ప్లాన్ ఇది. వారం రోజుల వెకేషన్ అయితే వారసులను కూడా తీసుకుని వెళ్లే పని. కానీ 2 రోజుల రోడ్ ట్రిప్ కి మా 2 పిల్లకాయల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి రెస్ట్ లేకుండా పోగా మాకు 2 డోలో స్ట్రిప్స్ అయినా సరిపోవు. కనుక వాళ్ళిద్దరిని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడేసి సూట్ కేసులు కార్ డిక్కీలో పడేసి వాళ్ళని వదిలేసి వెళ్తున్నామనే గిల్ట్ ఫీలింగ్ ని బ్యాక్ సీట్ లో పడేసి ముందు సీట్లో మేమిద్దరం కూర్చుని ముచ్చట్లాడుతూ నచ్చిన ఫుడ్ ని మంచింగ్ చేస్తూ మార్చి డ్రైవింగ్ చేస్తూ పొలోమని 10 గంటలు పోనిస్తే ప్లాన్ చేసిన తీరానికి చేరుకున్నాం. నిజానికి 8 ఏళ్ల క్రితం మా అభి పుట్టక ముందు 2018 డిసెంబర్లో ఇలాగే మేమిద్దరమే దేశం దాటి దుబాయ్ వెళ్ళి కొత్త సంవత్సరానికి ఒక కొత్త ప్రదేశంలో స్వాగతం పలికాం. అప్పటి ఆ మర్చిపోలేని కొత్త సంవత్సరం ఎక్స్పీరియన్స్ మా జీవితాల్ని పెద్ద మలిపే తిప్పిందనుకోవాలి. చూడాలి మళ్ళీ 8 ఏళ్ల తర్వాత కలిగిన అదే అనుభవం ఎన్ని అద్భుతాలు చూపిస్తుందో, ఎలాంటి అవకాశాలు అందిస్తుందో. ఈ 2 రోజుల రోడ్ ట్రిప్కి దేశం దాటే దారి లేక రాష్ట్రం దాటమే రైట్ అనుకుని రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ కూడా దాటి రయ్యమంటూ సముద్ర తీరానికి చేరుకున్నాం. ఈ సంద్రపు సందడిలో స్టార్ట్ అయిన ఈ సంవత్సరం సంతోషంగా సఫలంగా సాగాలని సదా కోరుకుంటూ విష్ యు ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.